Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఇక్కడ ఉన్న షెల్ఫ్స్ అలాగే కబోర్డ్స్లో కూడా మనకి అన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫొటోస్ కనిపిస్తున్నాయి. వారి ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఉన్నాయి. అది ఎప్పటి ఫోటో సార్? ఇయర్ నేను కరెక్ట్గా చెప్పలేనమ్మా, కానీ చేతిలోకి వస్తుందా తీసుకోవడానికి? ఇయర్ నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇది రాజశేఖర రెడ్డి గారి మనవడు, రాజారెడ్డి గారిది. అంటే మన షర్మిలమ్మ గారి కొడుకు. అవును, ఇది కూడా ఆయనదే. వీళ్ళిద్దరునేమో ఒకళ్ళు ఈవిడ షర్మిలలా ఉన్నారు. షర్మిల కూతురు, భారతి జగన్ కూతురు. ఈ బాబు మా బాబు, మా మనవడు. వైఎస్ షర్మిల గారి కూతురు, అలాగే జగన్ గారి కూతురు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారితో పాటు. అవునమ్మా, ఇది కూడా మా మనవాడు. ఓహో, మీ మనవడితో దిగారు. కుటుంబ పరంగా కూడా చాలా అనుబంధం ఉంది కదండి సార్? అవునమ్మా, కుటుంబ పరంగా కూడా చాలా అనుబంధం ఉంది. ఆయన మ్యారేజ్ సూట్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అప్పుడు ఆయన ఔషధ్యం చేస్తూ ఉండేవాడు. మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ సూట్ సెలెక్షన్ కూడా మేమిద్దరమే మెడ్రాస్కి వెళ్తాం జరిగింది. వైఎస్ విజయమ్మ గారితో పెళ్లి సమయంలో పెళ్లి సూట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా సార్ వెళ్ళారంట. విజయమ్మ గారు లేరు, అదే మీరిద్దరు వెళ్ళారు. తిరుపతి నుంచి మెడ్రాస్ వెళ్ళి సూట్ సెలెక్ట్ చేసుకుని. వైఎస్ విజయమ్మ గారితో అలాగే జగన్ గారితో షర్మిల గారితో ఎలా ఉండేది సార్ మీరు? చాలా బాగుండేది, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు. అవును సార్. వాళ్ళిద్దరూ నన్ను మామ అనే పిలిచేవాళ్ళు. సొంత మేనమామని ఫీల్ అయినట్టే ఫీల్ అయ్యేవాళ్ళు. నాకు వాళ్ళ ఇంట్లో మేనమామ కంటే నాకే ఎక్కువ అందులో అది కూడా సార్, ఆ ఫోటో కూడానా? ఇది కూడా మనం ఇందాక చూసిన ఫోటోను ఇది ఒకటే సందర్భం అమ్మా. కాకపోతే అప్పుడు అందులో మేము నలుగురమే ఉన్నాము. ఇందులో మొత్తం ఆయన టోటల్ ఫ్యామిలీ, మా టోటల్ ఫ్యామిలీ ఉన్నారు. జగన్, భారతి, షర్మిలమ్మ, అనిలు, నా కొడుకు, చిన్న కొడుకు, కోడలు, నా పెద్ద కొడుకు, కోడలు, అందరం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి షష్ఠి పూర్తి సమయంలో దిగిన ఫొటోస్ అవి. అవునమ్మా, మొత్తం 12 మంది ఉన్న ఫోటో. ఇక్కడ కేవీపీ గారి డైనింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడి నుంచి చూడండి ఎంత పెద్ద ఫోటో కనిపిస్తుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఎప్పుడు తెల్లటి బట్టలు వేసుకొని పంచ కట్టుతో తెలుగుదనానికి నిలువెత్తు రూపంలా ఉండేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా ఆయన కదిలి వస్తున్నట్టుగానే కనిపిస్తోంది. సార్, ఆ ఫోటోతో మీ జ్ఞాపకం? ఇది ఇంచుమించుగా ఆయన సిగ్నేచర్ ఫోటో అంటారు చూడమ్మా, అటువంటిది సార్. అది ఆయన ఇంట్లో నుంచి క్యాంప్ ఆఫీస్కి వస్తున్నప్పుడు తీసిన ఫోటో అమ్మా. సార్, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడా? ఫస్ట్ టర్మ్లోనమ్మా. ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇంకా ఆ రెసిడెన్స్ రెడీ అవ్వలేదు. రెసిడెన్స్ కానీ క్యాంప్ ఆఫీస్ కానీ అప్పుడు రెడీ అవ్వలేదు. ఈయన సీఎం అయిన తర్వాతే డిజైన్ చేసి వాటిని కట్టించడం జరిగింది అక్కడ. సో ఆ టర్మ్లో మధ్యలో అప్పుడు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు తీసింది. అబ్బా, ఎంత నవ్వు ముఖం సార్, చాలా బాగుంటుంది కదా ఈయన నవ్వు. ఆత్మీయంగా ఉంటుంది. అవును సార్, కల్మషం లేని నవ్వు. రాజకీయాల వరకే, నిజ జీవితంలో లేవు ఆయనకి. ఆయన ఆ నవ్వు ఆయనకి కొన్ని లక్షల మందితోటి ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఆయన మనవాడు అనే ఫీల్ ఇవ్వగలిగిన నవ్వు, ఇచ్చిన నవ్వు అది. ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండేవారా ఆయనకి మీరు? అదే, కాంప్లిమెంట్స్ కంటే కూడా విమర్శలే ఎక్కువ ఉండేవి. అలాగా? అంటే మేమిద్దరం 1-to-1 ఉన్నప్పుడు
1-1 ఉన్నప్పుడు కాంప్లిమెంట్స్కి పెద్ద ఉండేది కాదు. అంత టైం సరిపోయేది కాదు. అంటే విమర్శల్ని ఆయన ఎలా తీసుకునేవారు సార్? హౌ టు బెటర్ ఇట్, నేనేం విమర్శ చేసినా పాజిటివ్గానే తీసుకునేవాడమ్మా. మే అగ్రీ అండ్ మే నాట్ అగ్రీ. నా అభిప్రాయాలు ఆయన అభిప్రాయాలు డిఫర్ అయ్యి ఉండొచ్చు. నా అభిప్రాయాలు ఆయన చాలా చోట్ల ఓవర్ రూల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ అభిప్రాయాల మటుకు రైట్ యాంగిల్లోనే తీసుకున్నాను. దాన్ని తన గురించే, తన మంచి కోసమే చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. ఒక్కో టైంలో పేపర్ వెయిట్లు విసురుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, అరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గదిలో ఉన్నప్పుడు గది బయటకు వచ్చిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క సందర్భంలో 2-3 రోజులు కూడా ఒక విషయం మీద డెసిషన్స్ రాలేక క్యాబినెట్ మీటింగులు పోస్ట్ పోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒకసారి రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఆ రోజు చెప్తే నువ్వు వినలేదు, లేకపోతే నేను అట్లా అంటే నువ్వు ఇట్లా అన్నావు అనేది ఎప్పుడు మా మధ్యలో రాలేదు. ఎప్పుడైనా అలకలు మాట్లాడుకోవడం కంబైన్ ఎప్పుడు లేదు. కొంచెం ఏదన్నా ఉన్నా ఒక 10-15 మినిట్స్ కొంచెం ఏదన్నా చిరాకు ఉన్న సందర్భాలు ఉండేవి, లేవుని కాదు, బట్ హార్డ్లీ 10-15 మినిట్స్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది చాలా మంచి మనస్తత్వం అంట. ప్రత్యర్థులకు కూడా ఏదైనా సాయం కావాలి అంటే చేసేవారంట. మీరు చూసిన సందర్భాలు ఉన్నాయి అలాంటివి? బోల్డ్ అమ్మా. కొన్ని దాంట్లో ఆ విషయంలో కూడా నాకు ఆయన తోటి ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. అపాత్ర దానం చేస్తున్నావు, అన్డిజర్వింగ్ ఫెలోస్కి కూడా హెల్ప్ చేస్తున్నావు అని నేను అబ్జెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆయన కొంచెం ఎక్కువగా సహాయపడే మనస్తత్వం. ఎదుటోడు ఎన్ని పొరపాటు చేసినా ఇది చేసినా వాటిని యూస్ టు టేక్ దెమ్ ఇన్ స్ట్రైడ్. అట్లా వాళ్ళని బాగా ఉదార హృదయంతో క్షమించేసే సందర్భాలు ఎక్కువ ఉండే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించగానే మీకు గుర్తొచ్చేదేంటి? ఆయన నవ్వు అమ్మాయి ఎవరికైనా మనసారా మనకి ఒక స్వాంతన చేకూరే ఆ చిరునవ్వే గుర్తుకొస్తూ ఉంటుంది. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు పోయినప్పుడు మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు ఉంటే ఇలా ఉండేది అలా ఉండేది అని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా సార్? ఎందుకు అనిపిస్తుంది? చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. దాంట్లో నేను కూడా ఒక సామాన్య మానవుడే కదా, నాకు హృదయ స్పందనలు, ఫీలింగ్స్ ఉంటాయి కదా. కొన్ని చాలాసార్లు దాచిపెట్టుకోగలిగినా కొన్నిసార్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. డెఫినెట్గా ఆయన ఉండి ఇట్లా ఉండేది కాదు కదా అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.